నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556789. కమలం పార్టీలో పార్లమెంట్ ఎన్నికలకు ముందు చేరారు. పార్లమెంట్ సీట్ ఆశించి బీజేపీలో చేరారు. పార్టీ కూడా వారికి పట్టం కట్టింది. పార్లమెంట్ టికెట్ ఇచ్చింది. కొత్త అభ్యర్థుల్ని బరిలోకి దించితే గెలుస్తామనుకున్న బీజేపీ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఎంతమంది కొత్త అభ్యర్థులు పార్లమెంట్కి ఎన్నికయ్యారు? తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా కమల దళం పనిచేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచి లాంచింగ్ ప్యాడ్ గా ఉపయోగించుకోవాలని భావించింది. 2019లో 4 పార్లమెంట్ సీట్లు గెలిచిన బీజేపీ తాజా ఎన్నికల్లో ఆ సీట్లను 8కి పెంచుకుంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవాలని వ్యూహాలు సిద్ధం చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కమలం పార్టీ హైకమాండ్ కొత్త ముఖాలకి లోక్సభ టికెట్స్ ఇచ్చి రంగంలోకి దింపింది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకి నెల రోజుల ముందు జాయిన్ అయిన వారికి టికెట్ ఇచ్చింది. 9 మంది కొత్త నేతలను బరిలోకి దించింది. వీళ్లంతా కూడా టికెట్ కోసమే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కమలం గుర్తు మీద పోటీ చేస్తే విజయం సాధించవచ్చిన నమ్మకంతోనే పార్టీలోకి చేరారు. పార్టీ కూడా పాతవారికి కాకుండా కొత్తగా చేరిన వారిని పోటీ చేస్తే మంచి ఫలితాలొస్తాయని భావించింది. కానీ వాళ్లు ఊహించినట్టు జరగలేదు. ఓటర్లు మరో రకమైన తీర్పునిచ్చారు. ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన గోమాస శ్రీనివాస్ పెద్దపల్లి నుంచి పోటీ చేశారు. నాగర్ కర్నూల్ నుంచి భరత్, వరంగల్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, మహబూబాబాద్ నుంచి మాజీ ఎంపీ సీతారాం నాయక్ బరిలోకి దిగారు. జహీరాబాద్ నుంచి మాజీ ఎంపీ బీబీ పాటిల్, ఖమ్మం నుండి వినోద్ రావు, నల్గొండ నుండి మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, హైదరాబాద్ నుంచి మాధవీలత, ఆదిలాబాద్ నుంచి గోడం నగేష్ కంటెస్ట్ చేశారు. తెలంగాణ ప్రజలు ఒక్క ఆదిలాబాద్లో తప్ప మిగతా చోట్ల ఆదరించలేదు. బీజేపీ అధిష్టానం చేసిన ప్రయోగం సఫలం కాలేదు. గత కొన్నేళ్లుగా బీజేపీలో ఉన్నవారికే ప్రజలు ఓటేశారు. ఇందులో 1-2 చోట్ల అభ్యర్థులను మార్చి ఉంటే కాషాయ పార్టీకి మెరుగైన ఫలితాలొచ్చేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జహీరాబాద్, పెద్దపల్లిలో అభ్యర్థుల కారణంగానే ఓటమి పాలయ్యామని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. పార్టీ డిపాజిట్ కోల్పోయిన 2 చోట్ల కూడా కొత్తవారే బరిలో నిలిచారు. మరోవైపు పార్టీలో చేరిన కొత్తవారికి టికెట్ ఇవ్వడంతోనే ఆ మాత్రం ఓట్లైనా వచ్చాయని, లేకుంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినట్టే ఓట్లొచ్చేవని మరికొందరు వాదిస్తున్నారు. 2019లో 4 లోక్సభ సీట్లు గెలిచిన బీజేపీ తాజాగా 8 చోట్ల జెండా పాతడంతో రెట్టించిన ఉత్సాహంలో ఉంది.